ఇదే ఫ్రెండ్స్ మన లొకేషన్లో మన క్యాంపింగ్ అయితే ప్లేసు పైకి అయితే వచ్చేసాం మనం పూర్తిగా. ఇప్పుడు మేము ఇక్కడ శుభ్రం చేసి మా క్యాంపింగ్ అనేది వేయాలి ఇక్కడే టెంట్. మన టెంట్ అయితే మనం వేసేసాము, రెడీ అయిపోయింది. సామాన్లు లోన పెట్టి నెక్స్ట్ ఏంటో చూడాలి మేము అది. ఎప్పట్లా పై లేయర్ అయితే వేయకుండా ఉన్నాం. ఎందుకు మళ్ళీ వర్షం పడితే నైట్ వేస్తాం. అది ఒకవేళ వర్షం లేకపోతే ఇంకా అలాగే ఉంటుంది అది. తాగిన వాళ్ళందరూ ఉరుకుతారు. మూడు అవుతుంది, కొండెక్కి బాగా కలిసిపోయాం. కాఫీ పెట్టుకోబోతున్నాం బ్రో. తాగి కొంచెం రెస్ట్ తీసుకుందాం, తర్వాత మొదలెడదాం. చేతి వాడికి ఇచ్చేవాడు పట్టుకుంటాడు. ఇదైతే మన స్నాక్స్. టీ తాగి తిని టీ తాగుదాం. ఆ పైప్ పెట్టి లాగుతీ. అవును, ఇది కూడా చేయొచ్చు. లావు సరే అనుకున్నా ఖాళీ లాగుతున్నాడు కదా బాగా. అది లేకపోతే అంత పెట్టి డైరెక్ట్గా వెళ్తే కాలరా అది. ఇప్పుడు లాగురా. వద్దురా తమ్ముడు, సాయంత్రం అసలు రేపు ఫ్రైడ్ రైస్ రా. టైం అయితే 7:52 అవుతుంది. ఇందాకలైతే స్నాక్స్ తిన్నాం. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ సిద్ధం చేసుకున్నాం. రైస్ అయితే పెట్టుకొని రైస్ పెట్టుకున్న తర్వాత ఫ్రైడ్ రైస్ రెడీ చేసుకున్నాం. అది వ్యవహారం అయితే. ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి అయితే ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాము. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా రెసిపీ మంది. టైం కూడా వచ్చింది మాది తినే టైమే. అన్నీ కోసుకొని వండుకొని ఫ్రైడ్ రైస్ చేసుకొని తిని మళ్ళీ రేపు పొద్దునకి స్పెషల్గా ఎప్పటిలాగా వెళ్ళిపోకుండా ఏదో స్పెషల్ చేసుకొని తింటాము. పొద్దున్నాకైతే చూడండి మన వీడియో. ఏం చేస్తాం
అయితే మనం గుడ్డు వేసుకున్నాం ఇప్పుడు దీంట్లో. మనం వైట్ రైస్ వేద్దాం ఇప్పుడు. మనం కొంచెం కలిపి మన టైం అయితే 9:17 అయిపోయింది. మన ఫ్రైడ్ రైస్ అయితే వండేసాము, కుక్ అయిపోయింది, మొత్తం రెడీ అయిపోయింది. ఇది ఇలా అవుతుంది మన ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. వేసుకొని తిని పడుకోవడమే. ఫ్రైడ్ రైస్ అయితే షాప్లా కాకుండా బయట చేసేదాకా మాలాగా వచ్చింది. కారం కొంచెం ఎక్కువైంది, బాగా కారం కొంచెం ఎక్కువ కాడి కొంచెం ఘాటు ఉంది. అడ్జస్ట్ చేసుకొని తినేయడమే. అన్నిసార్లు బాగా కుదరదు, ఇలా కుదరలా. కారం కొంచెం ఉంది అంతే, మీదంతా బాగానే ఉంది. సాస్ వేసుకుంటే కారం అనిపించదు. మనకైతే కారం సరిపోయింది, బాగుంది. వాళ్ళు కారం ఎక్కువ తింటారు, నేను కారం తక్కువ తింటా. ఇదైతే కారం అయితే ఉప్పు నా అక్కడికి ఎక్కువైంది. సాస్ తింటే బాగుంది, తీగ పుల్లగా సెట్ అయిపోయింది. టైం అయితే మనకి 9:44 అయింది కరెక్ట్గా. ఇప్పుడైతే మనం పడుకోవడానికి వెళ్తున్నాం మేము. మన లైట్ అయితే ఫస్ట్ లైట్ అయితే అది రిపేర్కి వచ్చింది, ఇచ్చి వచ్చాను. అది రిపేర్ అయ్యేదాకా ఈ లైట్లే వాడాలి, వచ్చిందంట. ఇంకా పడుకుందాం. గుడ్ నైట్. రేపు పొద్దున ఏదో ఒకటి చేసుకుని మంచిది స్పెషల్గా. స్పెషల్ అంటే పెద్ద స్పెషల్ ఏం లేదులే, మామూలుది మేమందరూ తినేది. ఎప్పుడులా టీ చేసుకొని టీ తాగేసి పోకుండా చేసుకొని తిని వెళ్ళిపోవడానికి. ఓదరా అంటే దాన్ని ముద్దు మాట్లాడి ఎవరు తాను పెట్టండి రా, దాని వల్ల చాలా ఇప్పుడు మెటీరియల్ పంపిస్తున్నాడు. ఫ్రెండ్షిప్ అందరం కలిసి ఊదుకోగా అంటాడు అని పంపిస్తున్నాడు. బీట్ బాక్సింగ్ పడుతున్నాడు, అప్పుడే ఇడు ఊతాడు. లే పడుకుందాం. గుడ్ నైట్, బాయ్ ఫ్రెండ్స్. లైట్లు ఆపేద్దాం మనం, లైట్లు ఏవో మామూలు లైట్లు తెచ్చుకున్నాం బయట నుంచి. గుడ్ నైట్, పడుకుంటున్నాం, బాయ్. రామ్మ బాబు. పడుతున్నాడు. వీడికి తుఫాన్ వచ్చిన గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ.
టైం అయితే మనకి 6:05 అయింది. బయటకు తింటాం మనం. ఇదైతే మన నేచరు. నైట్ అయితే ఫుల్గా వర్షం పడింది. స్పెషల్ అని చెప్పాం కదా నైట్. ఇదే మన పకోడీలు, ఉల్లిపాయ పకోడీలు చేసుకుంటున్నాము. చల్లని వాతావరణం, వర్షం కూడా పడింది. ఎక్స్పెక్ట్ వర్షం పడిద్దని ఊరకు చేసుకొని తిందామని అనుకున్నాం. కాకపోతే వాతావరణం కూడా బాగా చల్లగా అయిపోయింది. పకోడీలు తినడానికి ఇప్పుడు కూడా బాగుంటుంది మాకు. అదే ఉల్లిపాయలు మన ఉన్నాయి, ఉల్లిపాయలు బంగాళదుంప కోసి బంగాళదుంప బజ్జి ఉల్లిపాయలు పకోడీలు చేసుకున్నాం. దానికోసం ఉల్లిపాయలు అది కోసుకుందాం మనం. పకోడీలు అయితే ఆయిల్ తీసుకుంటున్నాం. ఇప్పుడే మనం కాఫీ పెడుతున్నాం. అబ్బా చేదుగా ఉంది. చేదుకుందా? చేదుకుందా? బాగానే ఉందరా. చేదుకుంది. నన్ను నువ్వు లుక్ ఇస్తున్నావు కదా, దానికి చెప్తున్నా. టైం అయితే 8:40 అయింది. క్యాంపింగ్ వీడియో అయితే ముగిచ్చేసాం ఇంకా ఇప్పటికీ. మా వీడియో లాస్ట్ వరకు చూసినందుకంటే మీ అందరికీ థ్యాంక్స్. ఇంక మా వీడియోలన్నీ లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మిగతావి కూడా బాగున్నాయి, లాస్ట్ వీడియోలు కూడా అన్నీ చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ కొట్టండి. బాయ్. జై హింద్.